పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. కాసేపట్లో అలిపిరి మార్గంలో కాలినడకన బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు చేరుకోనున్నారు. రాత్రి 7:30 నడకదారి క్యూ లైన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోనున్నారు. శ్రీవారి దర్శనానంతరం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు పొందనున్నారు జగన్. రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం 6 గంటలకు రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు అట్నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ గారితో పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు, జనం వచ్చారు. ఈ నేపథ్యంలోనే రైట్, ఇక మరింత సమాచారం తిరుపతి నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఝాన్సీ, ప్రస్తుతం మనం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహం ఆవరణలో ఉన్నాము. వైఎస్ జగన్ కూడా ఇదే పద్మావతి గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. నిజానికి మరి కాసేపట్లోనే మరో 15-20 నిమిషాల్లోనే ఆయన బయటకు రాబోతున్నారు. ఇటు నుంచి నేరుగా అలిపిరికి వెళ్ళిపోతారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మొత్తంగా జగన్కు స్వాగతం చెప్పేందుకు, ఆయన అభినందించేందుకు, ఎందుకంటే సుదీర్ఘ పాదయాత్రను అత్యంత విజయవంతంగా ముగించుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే పాదయాత్ర ప్రారంభానికి ముందు అంటే 2017 నవంబర్లో కూడా ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని ఇటు తర్వాతే పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా తిరిగి స్వామివారిని దర్శించుకొని తన మొక్కును చెల్లించుకోబోతున్నారు. మొత్తంగా మరి కాసేపట్లోనే పద్మావతి అధికారుల నుంచి బయటకు వచ్చింది, కాలినడకన తిరుమలకి వెళ్తారు. మనతో పాటు పార్టీ నేతల వార్తామార్చారు. చెప్పండి, మొత్తంగా ఏమనిపిస్తుంది? సుదీర్ఘ పాదయాత్ర ఇంత అద్భుతంగా విజయవంతమైంది, ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది, ఏమనిపిస్తుంది మొత్తం చూస్తే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ ప్రజా సంకల్ప యాత్ర 3648 కిలోమీటర్లు తిరిగాడు. ఈ 3648 కిలోమీటర్లు ఎందుకు తిరిగినాడంటే ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాలో ముఖ్యముగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళకి ఏమేమి జరుగుతోంది, వాళ్ళకి ఏమి చేస్తే బాగుపడుతుందనే ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దీనిని దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాలోని రైతులందరూ మేము అతనికి అభినందించనే వచ్చాం. ఈ రాష్ట్రంలో మా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మాకు రైతులకు చాలా భరోసా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో మూసివేసినటువంటి పంచదార పరిశ్రమలను తెరిపిస్తానన్నాడు. అంతేకాకుండా పడమటి తాలూకాలో రైతులు, ముఖ్యంగా టమోటా పంట చేసే రైతులు ఎప్పుడు నష్టాల్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఇస్తానన్నాడు. అదేవిధంగా ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవిస్తే దాన్ని ఆదుకోవడానికి రైతుల కోసం 4000 కోట్లు ఇస్తానన్నాడు. ఉచితంగా బోర్లు వేస్తానని భరోసా మాకు ఇచ్చాడు. ప్రతి సంవత్సరము మే మాసంలో 12,500 పెట్టుబడి కింద ఇస్తానన్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే. ఎందుకంటే రుణమాఫీ చెప్పి సుమారు ఈ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అని చెప్పి దగ్గర ఇంతవరకు ఒక్క రుణమాఫీ చేసిన జాతకమే లేదు. ఎందుకంటే ఆయన మాఫీ చేసిందే ఆయనకే వడ్డీకే సరిపోయింది. మేము కోరేదేమంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలు ఏమేమి చేయాలనే దానికోసం ఈరోజు మా రైతాంగం మొత్తం రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడాలంటే రైతులకు కావాల్సిన భరోసా ఇచ్చిన ఏకైక నాయకుడు ఒకటండి. ఎవరైతే రాజ్యాన్ని తిరిగి ప్రజల నష్టాలు కష్టాలు తెచ్చుకుంటారో వారే ఈ రాష్ట్రానికి రాజు అవుతాడు. ఈ రాష్ట్రానికి రాజు సీఎం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అతని వెంట మా రైతాంగం అంతా అతని వెంటనే నడుస్తాం. ఎందుకంటే రైతులకు రుణమాఫీ అని మోసం చేసినటువంటి మోసకారిని నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. అంతేకాకుండా అన్నిటికన్నా భరోసా ఒకటి ఇచ్చాడండి. రైతులు ఆత్మహత్య చేసుకున్నా కానీ లేదా మామూలుగా చనిపోయినా కానీ 5 లక్షల రూపాయలు ఇస్తాన్న ఏకైక నాయకుడు ఇతనే. ఉచితంగా బోర్లు వేస్తానన్న నాయకుడు ఇతనే. రైతుల యొక్క కష్టాలని నష్టాలని కనుగొన్న నాయకుడిని మేము దిగ్విజయంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంపూర్ణ యాత్రకి పూర్తిగా మా రైతాంగం మద్దతు ఉంది. అంటే మొత్తంగా ఇది రైతు సంఘం నేతలంతా కూడా చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తిరుపతి చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికి ఆయన అభివృద్ధి కార్యక్రమం ప్రస్తుతం మనం చూడొచ్చు. పద్మావతి అతిథి గృహం వెలుపల ఉన్న పరిస్థితి. చాలా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సుమారు మరో 30 నిమిషాల్లోపే ఆయన ఇక్కడి నుంచి నేరుగా అలిపిరికి వెళ్తారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అయితే ప్రత్యేకించి అలిపిరి వద్ద కూడా కొన్ని ఆంక్షలను టీటీడీ విధించింది. ఎందుకంటే అలిపిరి వద్ద
కార్యకర్తలు హంగామా చేయడం కానీ, నినాదాలు చేయడం కానీ, అక్కడ ఫ్లెక్సీలు కట్టడం కానీ, సందడి చేయడం కానీ పూర్తిగా నిషేధం. ఈ నేపథ్యంలోనే నిన్ననే టీటీడీ పెద్దలు కూడా ముఖ్యమైన వైసీపీ నేతలకు ఆ మేరకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. Right. అలిపిరి వద్ద కార్యకర్తలు ఎట్లాంటి హంగామా చేయకూడదు, అక్కడ గోవింద నామస్మరణ తప్ప మరో వ్యక్తి పేరుకి కానీ మరో వ్యక్తికి కానీ చేయకూడదు ఉండని చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వైసీపీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చాలా సాదాసీదాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలిపిరి నుంచి తిరుమలకి కాలినడకన తిరుమల చేరుకోబోతున్నారు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ మురళి.